హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ మరి ఇతరత్ర ఉద్యోగ అంశాలపై అలాగే టెట్ అంశాలపై మరి ఈరోజు అప్డేట్ చూస్తే ఆల్రెడీ నిన్న సాయంత్రం మనం వీడియోలో క్లారిటీగా చెప్పడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు మరి మధ్యలో వీడియో చివరికి కట్ అయిందని చెప్పారు. అది కొంచెం స్పేస్ ప్రాబ్లం వల్ల వీడియో కట్ అయింది. అంటే ప్రస్తుతం ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏదైనా అంటే ప్రస్తుతం గ్రేడ్ 2 హెచ్ఎం నుండి అంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ 2 హెచ్ఎం ప్రమోషన్ ఇస్తున్నారు కాబట్టి మరి ఎడ్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ప్రస్తుతం అయితే జరిగే అవకాశం లేదు కాబట్టి ప్రమోషన్ జరిగే సమయానికి అది వేరే విషయం ఉన్న ప్రస్తుతం మాత్రం ఉన్న ఖాళీలన్నీ భర్తీ అనే ఉద్దేశంతో విద్యాశాఖ అనేది ఖచ్చితంగా ఆ ప్రతిపాదన ఉందని ప్రమోషన్లపై అధికారికంగా ప్రభుత్వం మీద ఎలాంటి ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎడ్జిటి ఖాళీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఖాళీ కావచ్చు అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఉన్న ఖాళీని ప్రస్తుతం ప్రమోషన్ జరిగే ప్రస్తుతం అవకాశం లేదు కాబట్టి కేవలం గ్రేడ్ 2 హెచ్ఎం ఉంది కాబట్టి మరి వారికి మాత్రమే ప్రభుత్వం పరిమితి తీసుకొని ఎడ్జిట్ నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ప్రస్తుతం లేవు కాబట్టి మరి ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ భర్తీ కావాలంటే ప్రస్తుతం ఉన్న కాలాన్ని చూపిస్తే బెటర్ అన్నట్టు మనం మాట్లాడడం జరిగింది. చివరిలో వీడియో కట్ అయింది. కొంతమంది వీడియో క్లారిటీ అంటున్నారు. కొంతమంది చెప్పాల్సి ఏంటంటే మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో కొంతమందికి అవగాహన సరిగా కాక అలా అడగడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తే మాత్రం అంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తే డిఎస్ అనేది నెక్స్ట్ ఇయర్ చూపెట్టే అవకాశం ఉంది. లేదు టెట్ పూర్తయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇతరత్ర జాబ్ సంబంధం లేకుండా మరి ఉద్యోగ లెక్కలతో సంబంధం లేకుండా 6,000 నుంచి 6,500 ఖాళీలు ప్రతిపాదన గతంలో ఉంది కాబట్టి మరొకసారి అడిగితే ఆ పోస్టులకే కదలిక వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కొంతమంది అభ్యర్థులకు ఏంటంటే డిఎస్సి టెట్స్ పైన అవగాహన లేకున్నా ఇటుక స్టూడియోలో కూర్చొని మాట్లాడడం యూట్యూబ్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు బుక్స్ వ్యాపారం వాళ్ళ మాత్రమే బాగుంటాయి. మరి మనలాంటి నిజాయితీగా 12 సంవత్సరాల నుంచి మన సొంత ఖర్చు పెట్టి కూడా మన ఉద్యమాలు చేయడం జరిగింది. అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా డిఎస్సి కోసం గత 12 సంవత్సరాలుగా జాబ్ వచ్చిన రాకున్నా మనం తప్ప వేరే వాళ్ళు వెళ్ళకున్నా మరి కొంతమంది అభ్యర్థులు మాత్రం అవగాహన లేకుండా ఏదో కామెంట్స్ పెడతా ఉంటారు. అవి పట్టించుకునే అవసరం లేదు. మనం జాబ్ వచ్చినా రాకుండా ఖచ్చితంగా డిఎస్సి పోస్టుల గురించి జాబ్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరైనా మరి విద్యా కమిషనర్ కావచ్చు మంత్రం కలిసి మరి ఉద్యోగ సమస్య రాకుండా నోటిఫికేషన్పై అడిగిన ఎవరు లేరు. మేము అలా కాదు, ఖచ్చితంగా డిఎస్సి వచ్చినా డిఎస్సి రాకుండా డిఎస్సి పోస్టుల గురించి అడుగుతాం. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఇక మరి ఈరోజు అప్డేట్ ఇస్తే పోస్టుల్లో అవసరమేన్ని వృధాగా ఉన్నవేని 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశం. మరి దీని పెద్ద ఆందోళన చెందవలసిన లేదు. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం ఉన్న ఖాళీల సేకరణ దీనికి సంబంధం లేదు. అది ఎక్కువ తక్కువనే అని డిపార్ట్మెంట్ తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం మరి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ఆలోచన మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు చేయడంపై అఫీషియల్గా రిలీజ్ చేసి ఉంటే మరి ఈ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని అఫీషియల్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చివరిలో ఎన్నికల ముందు సంవత్సరం ముందు కూడా అన్ని డిపార్ట్మెంట్ తీసుకొని ఓవరాల్గా జాబ్ క్యాలెండర్ రూపంలో అంటే జాబ్స్ క్యాలెండర్ డేట్స్ కాకుండా అప్పుడు ఓవరాల్ జాబ్స్ ప్రకటించారు. ఇన్ని 80,000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి అప్పుడు మొత్తం అట్లా. కాబట్టి దీన్ని మనం ఆందోళన చెందిన అవసరం లేదు. క్యాబినెట్లో విద్యా అంశాలపై చర్చ. మరి ఈరోజు క్యాబినెట్ జరిగే అవకాశం జరుగుతుంది కాబట్టి గురువారం జరిగే క్యాబినెట్ భేటీలో విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త జిల్లాలకు డిఓ పోస్టులు మంజూరుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డిఓ పోస్టులు లేవు. 33 జిల్లాలకు గాను 12 డిఓ పోస్టులే ఉన్నాయి. మరో 21 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఉన్న జిల్లాలోని 2-3 రెగ్యులర్ డిఓలు ఉన్నారు. మిగతా జిల్లాలకు ఇన్ఛార్జీలే దిక్కు. అలాగే రాష్ట్రంలో కొత్తగా మరి కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆయా కాలేజీల్లో పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు సైతం క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని విద్యా వర్గాలు పేర్కొన్నాయి. మనం ఆడ చెప్పుకొని ఖచ్చితంగా డిఏ సంబంధించి ప్రభుత్వం అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ సంబంధం లేకుండా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తే మాత్రం 6,000 ఖాళీలు 6,500 విద్యాశాఖ అధికారులు చెప్పినట్టు వస్తే లేదా జాబ్ క్యాలెండర్స్ మాత్రం మరి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం వచ్చే సంవత్సరం పోయే అవకాశం ఉన్నట్టు మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి టీచర్లకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రభుత్వ బడుల్లో అమలుకు విద్యాశాఖ చర్యలు. సర్కారుకు ప్రతిపాదనలు పంపిన అధికారులు పేరెంట్స్ను నమ్మకం పెంచేలా ప్రభుత్వ చర్యలు. స్కూల్ అవర్లోని ఫేషియల్ అటెండెన్స్ వచ్చేది ఇది మంచి పని అని చెప్పొచ్చు. ఇక్కడ విద్యార్థికి ఆల్రెడీ ఎఫ్ఆర్ఎస్ ఉంది అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మరి టీచర్లకు కూడా ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ పెద్దపల్లి అమలు అవుతుంది. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేస్తే మరి సర్కారు బడుల్లో టీచర్ల అటెండెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. టైంకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇక 2వ విడత జీపీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నిన్న నైట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలనా అధికారులు జీపీఓ పోస్టులను భర్తీ చేసేందుకు 2వ విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
10,954 జీపీఓ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ వీఆర్ఏ, వీఆర్ఏలకు అవకాశం కల్పించింది. 5,000 మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీఓలు ఎంపికయ్యారు. మిగతా పోస్టుల కోసం అయితే మళ్ళొక 15 నుంచి 2,000 వరకు దీనిలోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఒక 4 నుంచి 5,000 పోస్టులు అయితే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరి చేసే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి జీపీఓ కన్నా ఎక్కువ డిఎస్సి గ్రూప్స్ సంబంధించి కానిస్టేబుల్స్ నిరుద్యోగులు ఎక్కువ లాభం జరుగుతుంది. ఇందులో కూడా ఉన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఈ 33 జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇందులో మరి వీఆర్ఓ టైపు ఇంటర్ డిగ్రీ మ్యాక్సిమం డిగ్రీ పెట్టినా మరి లక్షల అప్లికేషన్లు వస్తాయి. కాబట్టి మళ్ళీ బీటెక్ వారికి మ్యాథ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ బీటెక్ ఎంబీఎంసీ వారికి ఇవి గ్రూప్ 4 కావచ్చు, వీఆర్ఏ మనం ఆల్రెడీ చూసాం. వారికే ఎక్కువ కాబట్టి దీనిపైన మళ్ళీ వీళ్ళ కోచింగ్ సెంటర్ కావచ్చు, బుక్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు. ఇది తెలిసిన విషయమే. మరి ఏదైనా ఉన్న విషయం ఉన్నట్టు అంటాం కాబట్టి మరి ప్రభుత్వం కూడా మరి జీపీఓ పోస్టులను అవసరమైతే ఇంకా ఎక్కువ సంఖ్యలో భర్తీ చేస్తే నిరుద్యోగులు లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సంఖ్యలో కాకుండా, ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అప్పుడు లక్షల అప్లికేషన్లు వస్తాయి. కాబట్టి మరి ప్రభుత్వం వివిధ నిరుద్యోగులకు వివిధ క్వాలిఫికేషన్ తగ్గట్టు నోటిఫికేషన్లను ఒకసారి ఇస్తే మరి అభ్యర్థులకు మంచి అవకాశం ఉంటుంది. ఇక డీసెట్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తాం. ఈనాడు కథనంపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్. ఆల్రెడీ డీసెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ముగిసింది. కాబట్టి మరి ఈనాడు దృష్టి తీసుకెళ్లడం వల్ల మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం మరి వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఇక్కడ విద్యాశాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక త్వరలోనే డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్. మొత్తం 148 పోస్టులు ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మరో ఉద్యోగ నోటిఫికేషన్ టీజీపీఎస్సీ వెలువరనుంది. మొత్తం 148 పోస్టులతో నోటిఫికేషన్ వెలువరనుంది. దీనికి సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ తక్కువ సంఖ్యలో పోస్టులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతించే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ వేల సంఖ్యలో కాబట్టి తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. కాబట్టి మరి ఈ పోస్టులో డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డైట్ లెక్చరర్, దోమలగూడలో ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి అధ్యాపకులు, ఎస్సీఆర్టీ అధ్యాపక పోస్టులు మంచి మంచి పోస్టులు అని చెప్పవచ్చు. మొత్తం 148 పోస్టులు 110 వరకు డిప్యూటీ ఈఓ పోస్టులు ఉన్నట్టు సమాచారం. ఖచ్చితంగా మరి ఇందులో గతంలో పీజీ, బీఈడీ క్వాలిఫికేషన్ ఉంది. మరి ఎంఈడీ కూడా చేర్చే ప్రతిభ ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే బీఈడీ, పీజీ అయితే తప్పనిసరిగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక ఎందుకంటే ఇది అకాడమిక్స్ సంబంధించి కావచ్చు, బీఈడీ ఉంటేనే బెటర్. ఇది పీజీ కాకుండా బీఈడీ క్వాలిఫికేషన్ ఉంటేనే అకాడమిక్స్ సంబంధించింది. కాబట్టి అలాగే డైట్ లెక్చరర్ కూడా మరి ఆల్రెడీ మనకు గతంలో పీజీ సంబంధించి అలాగే ఎంఈడీకి సంబంధించి కూడా ఇది క్వాలిఫికేషన్ ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించి మనకు అధికారికంగా సమాచారం వస్తుంది. మనం ఏమున్నా ఖచ్చితంగా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కొంతకాలం ఏ డిఎస్సీ అయినా, టెట్ అయినా మనం గతంలో డిఎస్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అయినా, పోస్టుల వివరాలైనా, అప్లికేషన్ సంబంధించి అయినా మనం ఆల్రెడీ ముందే ఇస్తాం. మనం ఇచ్చిన తర్వాత మరి అది సర్క్యులేట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. అంతేగాని మనం ఏదో వ్యూస్ కోసం అయితే ఎప్పుడు వీడియోలు చేయం. అభ్యర్థి కొంతమందికి ఇది తెలియకపోవచ్చు, కొంతమందికి మనం ఆల్రెడీ చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు ఏదో కామెంట్ పెట్టి దాని గురించి మనం పట్టించుకోవడం అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.